నమస్తే వ్యూస్. చాలామంది వెరికోస్ వెయిన్స్తో బాధపడుతూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎలా గుర్తించాలి, ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం ఇవాళ డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు మనతో ఉన్నారు, సీనియర్ వాస్కులర్ సర్జన్. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వెరికోస్ వెయిన్స్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు వస్తుంది సార్? అసలు యూజువల్గా ఇప్పుడు వారికోస్ వెయిన్స్ మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. అంటే ఎక్కువ శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఎక్కువ మందికి వస్తుంది. ఒక మనిషి నడవాల్సినంత నడవకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంది. కొందరు ఎక్కువ బాగా లావు ఉండడము, పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ పొట్ట పెద్దగా ఉండడం వల్ల ఆ ప్రెషర్ కాళ్ళ మీద పడి ఇవి స్టార్ట్ అవ్వడము, దాని తర్వాత ఏళ్ళ తరబడి పెరగడం, లాంగ్ స్టాండింగ్ లాంగ్ సిట్టింగ్ జాబ్స్. స్టాండింగ్ జాబ్ అంటే టీచర్సు, ట్రాఫిక్ పోలీసులు, నర్సులు, డాక్టర్స్, ఇవి మిగతా రంగాలు. అదేవిధంగా లాంగ్ సిట్టింగ్ జాబ్ అంటేనేమో ఆఫీస్లో పనిచేసే చాలామంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇలాంటి వాళ్ళందరిలో కూడా ఈ యొక్క వారికోస్ వెయిన్స్ అనే సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా వారికోస్ వెయిన్స్ అనేది జన్యుపరంగా వచ్చే సమస్య. దానికి ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయో అవి ఇంకా ఎక్కువగా వాళ్ళలో తొందరగా బయటకు వస్తాయి మిగతా వాళ్ళతో పోలిస్తే. అంటే దీని జనాలు ఎలా గుర్తించాలి సార్ అసలు ఇది ఇది వారికోస్ వెయిన్స్ అని? అంటే యూజువల్గా వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ చాలా అంటే ఇనిషియల్ స్టేజెస్లో గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ కాలు లాగినట్టు, గుంజినట్టు, బరువు ఎక్కినట్టు అలా అనిపిస్తుంటుంది. కాళ్ళలో వాపు వస్తాయి, కొందరికి కాళ్ళలో రక్తనాళాలు తేలినట్టు, కొందరికి కాల్లో స్పైడర్ వెయిన్స్ అంటాం, అంటే చిన్న చిన్న బ్లూయిష్ రక్తనాళాలు కానీ, పింకిష్ రక్తనాళాలు కానీ దారాల్లాగా కాళ్ళలో తొడల్లో కనబడుతూ ఉంటాయి. అవి ఇంకొంచెం పెద్దగా అయితే లావుగా ఉబ్బుగా రక్తనాళాలు బయటికి తేలినట్టు కనబడుతుంటాయి. దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. దాని తర్వాత వచ్చేది కాళ్ళలో వాపులు, కాలు లాగడం, ఉంజడం, అలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. అది ఇంకా ఫర్దర్గా ముందుకు ప్రోగ్రెస్ అయితే పాదం దగ్గర మెడిమ భాగంలో ఈ ఏరియాలో మొత్తం కూడా నల్లగా మారడము, చర్మం చిట్లడం వల్ల అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎగ్జిమా అంటాం అలాంటి రావడము, వాళ్ళకు దురద ఎక్కువగా పెట్టడము. దురద పెట్టినప్పుడు ఎక్కడైతే వాళ్ళు గోకుతుంటారో ఆ ఏరియాలో రక్తనాళం వలన చిట్లితే అక్కడి నుంచి రక్తం కారడము, గాయాలై పుండ్లలాగా ఉండి కాల్లో ఎప్పుడు మారకుండా ప్రొలాంగ్డ్గా ఉండడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవి యూజువల్గా వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి వచ్చే సిమ్టమ్స్. సో అసిమ్టమాటిక్గా ఉండి నార్మల్గా కొంచెం తెల్లగా ఉండే వాళ్ళకి బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి మీరు చెప్పిన నరాలని, పింకిష్గా, గ్రీనిష్గా. ఆ వాటికి వీటికి తేడా ఎలా తెలుస్తుంది సార్? వెరికోస్ వెయిన్స్కి దీనికి అసిమ్టమాటిక్గా ఉన్నప్పుడు యూజువల్గా ఎలా ఉంటుంది అంటే ఆ దారాల లాంటి రక్తనాళాలు బయటికి కనపడుతుంది అని చెప్పాను చూసారా, స్పైడర్ వెయిన్స్ అని. అవి యూజువల్గా ప్రాబ్లమేటిక్ ఏమీ కాదు, దానివల్ల ఏమీ ప్రమాదం ఉండదు. కాళ్ళలో వాపులు కానీ, కాళ్ళలో నలుపులు కానీ, కాళ్ళలో పుండ్లు కానీ లేనప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కనిపించినంత మాత్రాన దానివల్ల వాళ్ళు కంగారు పడిపోయి ఏదో చేయాలి అనే ఆలోచన చేయాల్సిన అవసరం దాని పరంగా అయితే ఏమి ఉండదు. ఓకే. సో ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది సార్ వీటికి? యూజువల్గా వారికోస్ వెయిన్స్కి చాలా రకాల అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చాయి. ఒకప్పుడు అంటే మనకు ఓపెన్ ఆపరేషన్సే ఉండేవి. ఇప్పుడు యూజువల్గా అవి డే కేర్ ప్రొసీజర్స్ లానే చేస్తాము. అవి ఏంటంటే మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషను, లేజర్ అని, ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా సూపర్ గ్లూ థెరపీ అని, వినాసిల్ అనే ఒక పద్ధతి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే డే కేర్ పద్ధతిగా మారడం వల్ల వాళ్ళకి ఏంటంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఎక్కడ కట్ చేసే ఆపరేషన్స్ ఉండవు, ఇంకోటి స్కార్స్ అనేవి కాళ్ళ మీద ఉండవు, నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈజీగా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు, కంఫర్ట్ లైఫ్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా బెటర్గా అవుతుంది ప్రొసీజర్ తర్వాత. సార్ అంటే దీన్ని పట్టించుకోకుండా వదిలేసినప్పుడు పుండ్లు కూడా ఫామ్ అవుతాయి కాళ్ళ మీద, పుండ్లన్నీ అంటారు. కానీ అది వేరే దాని వల్ల అనుకుంటూ ఉంటారు, పుండ్లు వెరికోస్ వెయిన్ వల్ల కాదు అనుకుంటారు. ఒకసారి దాని గురించి, ఆ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యూజువల్గా వారికోస్ వెయిన్స్ వల్ల పుండ్లు రావడం అనేది లాస్ట్ స్టేట్, అంటే చాలా బాగా అంటే లాస్ట్గా ఆ పుండ్లు వస్తాయి. ఫస్ట్ మనకు యూజువల్గా ఎలా ఉంటుందంటే ఇందాక మీకు చెప్పినట్టు కాళ్ళలో వాపు రావడం వల్ల చర్మం చిట్లడం జరుగుతుంది. మనకు చలికాలంలోనే చిట్లుతుంది, కానీ వాళ్ళకి ఏంటంటే మామూలు కాలాల్లో కూడా వస్తుంది. చర్మం చిట్లినప్పుడు ఏమైపోతుందంటే కాళ్ళు దురద అలాంటివన్నీ వస్తుంది. దురద వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఇంకోటి అక్కడ పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. పిగ్మెంటేషన్ కావడానికి కారణం ఏంటంటే ఎక్కువ డీఆక్సినేటెడ్ బ్లడ్, అది ఎక్కువ కాళ్ళలో ఉండడం వల్ల పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ చర్మం క్వాలిటీ అనేది దెబ్బతినడం మొదలు పెడుతుంది. ఎగ్జిమా లాంటి కండిషన్స్ వస్తాయి, అంటే చర్మ వ్యాధులు అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సివియర్గా అయితే ఇలాంటి పేషెంట్స్కి సెల్యులైటిస్ అంటాం, అంటే కాళ్ళలో ఇన్ఫెక్షన్ కూడా రావడం జరుగుతుంది. అలా రిపీటెడ్ సెల్యులైటిస్లు వచ్చి ఆ చర్మం ఎక్కడైతే పాడవుతుందో అప్పుడు వాళ్ళు దాన్ని సరిగ్గా కేర్ తీసుకోకుండా ఉంటారో చిన్న గాయంగా మొదలై అది చాలా పెద్దగా పుండుగా మారి అక్కడి నుంచి నీరు, సొన ఇలాంటివన్నీ కారుతూ ఉంటుంది. రేర్గా దానికి చీమ్ పట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక గాయం అయ్యి అంటే పాదంలో మనకు ఈ మెడిమ భాగం దగ్గర అవుతుందో, లోయర్ లెగ్లో అవుతుందో, అప్పుడు అది ఖచ్చితంగా వారికోస్ వెయిన్స్ నుంచి వచ్చే గాయాలే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా నార్మల్ గాయం అయితే 2-3 వారాల్లో తగ్గిపోవాలి. ఒక గాయం తగ్గకుండా, లేదా కొన్నిసార్లు ఎలా ఉంటుంది, ఈ గాయాలు వచ్చి తగ్గడం అలా కూడా అవుతూ ఉంటుంది. అంటే రిపీటెడ్గా ప్రతిసారి వచ్చి అలా రిపీటెడ్గా తగ్గుతూ ఒక పర్టికులర్ టైంకి వచ్చేసరికి ఆ గాయం తగ్గకుండా ఏళ్ళ తరబడి అలానే
మిగిలిపోతుంది. ఎప్పుడైతే గాయం తగ్గకుండా ఉంటుందో అలాంటి పేషెంట్స్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం అనేది, అది వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిందనేది వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా టీచర్స్లో, పోలీసుల్లో, ట్రాఫిక్ పోలీసుల్లో ఎక్కువగా ఇది చూస్తుంటాం. ఎందుకని సార్ ఎక్కువగా వాళ్ళలో ఎందుకు అనిపిస్తుంది? ఇది లాంగ్ స్టాండింగ్ జాబ్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఎక్కువగా నుంచొని ఉంటాడో కాలు నుంచి గుండె వైపు వెళ్ళే రక్తం సరిగ్గా వెళ్ళదు. ఎందుకు? మనకు ఈ కాఫ్ మసిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పెరిఫెరల్ హార్ట్ అంటాం. అంటే మనకు ఛాతిలో గుండె ఎలాంటిదో కాల్లో మన కాఫ్ మసిల్ అలాంటిది. నడిచేటప్పుడు ఏమవుతుంది, అది స్క్వీజ్ అవ్వడం వల్ల కాళ్ళ నుంచి రక్తం ఈజీగా పైకి ప్రవహిస్తుంది. నుంచున్నప్పుడు ఏమైపోతుంది, ఈ కాఫ్ మసిల్ అనేది పంపింగ్ అనేది ఉండదు. ఆ పంపింగ్ ఉండకపోవడం అనేది బ్లడ్ అనేది పైకి వెళ్లకుండా ఎక్కువ కాలంలోనే ఉండిపోతుంది. అలా ప్రొలాంగ్డ్గా కాల్లో ఉండిపోవడం వల్ల కాల్లో రక్తనాళాలు వాపు వచ్చి, ఈ కాలు వాపు వచ్చి కాల్లో సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకే ఎక్కువ నుంచునే వాళ్ళలో ఎక్కువ నుంచునే వాళ్ళను కూర్చునే వాళ్ళను ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎక్కువగా వెరికోజ్ వెయిన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సార్, వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ స్టాకింగ్ సజెస్ట్ చేస్తారు వెరికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి. కానీ చాలా మంది స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల పుండ్లు ఫామ్ అవుతాయి, అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పి అది వేసుకోరు, ట్రీట్మెంట్ వాళ్ళకి పడక. అవును. ఎందుకని సార్ ఇలా ఎందుకు ఫామ్ అవుతుంది? అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదా ఫర్ వెరికోజ్ వెయిన్స్? అంటే చాలా మంచి ప్రశ్న వేశారండి. అంటే యూజువల్గా స్టాకింగ్స్ అనేది వారికోజ్ వెయిన్స్కి చాలా మంచి ట్రీట్మెంట్ యాక్చువల్ చెప్పాలి అంటే. అంటే వారికోజ్ వెయిన్స్ టాబ్లెట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల తగ్గేది కాదు. అది దానికి ఓన్లీ రెండే ట్రీట్మెంట్స్, ఐదర్ స్టాకింగ్స్ వేసుకోవాలి లేదా ఇందాక నేను మీకు చెప్పినట్టు ప్రొసీజర్స్ చేసుకోవాలి. కానీ స్టాకింగ్స్ వేసుకునే పద్ధతిలో కరెక్ట్ లేకపోవడం వల్ల, కరెక్ట్ సైజ్ స్టాకింగ్స్ వేసుకోకపోవడం వల్ల, స్టాకింగ్స్ వేసుకునే విధానంలో తప్పులు ఉండడం వల్ల ఇది యూజువల్గా ఆ కాళ్ళలో మీరు అన్నట్టు గాయాలు వస్తుంటాయి. మ్యాక్సిమం పేషెంట్స్కి మేము ఎలా సజెస్ట్ చేస్తామంటే కాళ్ళ కొలతలు తీసుకొని దానికి వాళ్ళ కాళ్ళ కొలతల ప్రకారమే స్టాకింగ్స్ వేసుకోవాలని చెప్తాం. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఆన్లైన్లో కొనుక్కుంటారు, లేదు అంటే ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి నాకు స్టాకింగ్స్ కావాలని అడుగుతారు. ఆ మెడికల్ షాప్ అతను ఏం చేస్తారు, కాళ్ళు చూసి ఆ స్మాల్ సైజో, మీడియం సైజో, లార్జ్ సైజో అని ఇచ్చేస్తారు. యూజువల్గా స్టాకింగ్స్ మనం మెజర్మెంట్స్ తీసుకుని వేసుకున్నప్పటికీ కొంచెం టైట్గా ఉంటాయి. అది టైట్గా ఉండాలనే మనం ఇస్తాం. కానీ ఎప్పుడైతే ఒక నార్మల్ సైజ్ వ్యక్తికి అంతకంటే షార్ట్ సైజ్ స్టాకింగ్స్ వేసుకుంటారు, అంటే సర్కంఫరెన్స్ ఉన్న స్టాకింగ్స్ వేసుకుంటారు, అంటే దాని కొలత కరెక్ట్ గా మెజర్ చేయకుండా వేసుకుంటారు, అప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది, అది కరెక్ట్ ప్రెషర్ పడదు. యూజువల్గా స్టాకింగ్స్ వేసుకునే ముందు వాళ్ళకి ఏం చెప్తామంటే కరెక్ట్ సైజ్ స్టాకింగ్స్ కాళ్ళకు మెజర్ చేసుకొని వేసుకోవాలని చెప్తాం. కానీ చాలా మంది స్మాల్ సైజ్ స్టాకింగ్స్ అంటే దాని సర్కంఫరెన్స్ కరెక్ట్ గా మెజర్ చేయకుండా వేసుకున్నప్పుడు ఏమైపోతుంది, అది ఓవర్ టైట్ అవుతుంది. ఓవర్ టైట్ అయినప్పుడు వాళ్ళకి ఏంటి, అది ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది ఒకటి ఫస్ట్ థింగ్. రెండు, స్టాకింగ్స్ వేసుకునే ముందు నైట్ తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మాయిశ్చరైజర్ సరిగ్గా పూసుకోకుండా వాళ్ళు ఎప్పుడైతే స్టాకింగ్స్ వేసుకుంటారో ఇది కొంచెం టైట్గా ఉండడం వల్ల చెమట పట్టడము, డ్రైగా అక్కడ లోపల స్కిన్ మారడము, దానివల్ల వాళ్ళకు దురద పెట్టడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఏమైపోతుందంటే ఆ చర్మం రాపిడి వల్ల గాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే కరెక్ట్ సైజు స్టాకింగ్స్ వేసుకోరు, ఎప్పుడైతే మాయిశ్చరైజర్ కరెక్ట్గా అప్లై చేసుకోరు, ఈ రెండు కారణాల వల్ల యూజువల్గా వస్తుంటుంది. ఇదే మీరు అడిగిన క్వశ్చన్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని, మోకాలి కింది భాగం వరకు వేసుకోవాలా స్టాకింగ్స్, మోకాలి పై భాగం వరకు వేసుకోవాలా అని. యూజువల్గా మోకాలి కింది భాగం వరకే స్టాకింగ్స్ మేము వేసుకోవాలని చెప్తాం. ఎందుకు, చాలామంది ఏమంటారు, పైన మాకు తొడల దగ్గర కనబడుతున్నాయి కదా సార్, పై వరకు ఎందుకు వద్దు, కింది వరకు ఎందుకు వేసుకోవాలని అంటారు. స్టాకింగ్స్ వేసుకోవడం అనేది పనిష్మెంట్లా తీసుకుంటారు చాలామంది. ఫస్ట్ చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది, వారం 10 రోజులు వేసుకుంటారు, దాని తర్వాత బీరువాలో పెట్టేసామనే చెప్తారు, ఎప్పుడు వేసుకోలేదని చెప్తారు. యూజువల్గా స్టాకింగ్స్ పై వరకు వేసుకోవడం వల్ల ఇంకొక 5 to 10% అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. కానీ చాలామంది పేషెంట్స్లో ఏంటంటే అది వేసుకోవడం ఇబ్బంది కావడం వల్ల, అది పనిష్మెంట్ వల్ల ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు వేసుకోవడమే మానేస్తారు. 5 to 10% తక్కువ బెనిఫిట్ అయినప్పటికీ కూడా మోకాలి కింది భాగం వరకు సాక్సులు వేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కంఫర్ట్ ఎక్కువ అవుతుందో పేషెంట్స్ దాన్ని రెగ్యులర్గా ఫాలో కావడం ఈజీగా ఉంటుంది. మోకాలి పై భాగం వరకు స్టాకింగ్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే కొంత రోల్ అవ్వడం వల్ల దానివల్ల ఏమైపోతుందంటే ఇక్కడ అడిషనల్ ప్రెషర్ పడి ఈ ఏరియాలో కూడా కొన్ని గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి, స్టాకింగ్స్లో ఒక చిన్న చిన్న బీడ్స్ లాగా ఇక్కడ గ్రిప్ ఉండడానికి కోసం ప్రతి ఒక్క స్టాకింగ్ కంపెనీ అది పెడుతుంది. అది కొందరికి ఇరిటేషన్ కూడా కాజ్ చేయడం, ఎప్పుడైతే మాయిశ్చరైజర్ సరిగ్గా పెట్టుకోకుండా వేసుకుంటారో ఆ ఏరియాలో కూడా కొంత గాయాల్లాగా ఎర్రదనం రావడం, ఎర్రటి చుక్కలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి రాకుండా ఉండాలంటే ప్రాపర్ సైజ్ స్టాకింగ్స్ వేసుకోవాలి. స్టాకింగ్స్ వేసుకునే ముందు నైట్ తీసేసిన తర్వాత కరెక్ట్గా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇవి చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.